జై వీరభద్రకు సార్ నమో నమ. ఏమిరా రాజ్యం అంటే ఎట్లా ప్రజాస్వామ్యము ప్రజారాజ్యం ఎట్లా చూడండి ఒకసారి మీరు. ఈరోజు జగన్ గారిని చూపించినాడు మన ఆయన 5 ఏళ్ళు ఏం చూపించినాడు, జనాలకు విచ్చిలుడిగా డబ్బులు పంచి 14 లక్షల కోట్లు అప్పులు చేర్చినాడు. ఆయన ప్రయాణం బిడ్డలకు చూసేయడానికి 26 కోట్లు. ఇప్పుడు వరద బాధితులు వచ్చినప్పుడు మనతో డబ్బులు లేవు, ఆర్థిక లోటు ఉంది. ఈరోజు మనం భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఈరోజు ఎట్లా గడ్డకి రావాలా, ప్రతి ఒక్క డబ్బు దుర్వినియోగం చేసినాడు. ప్రజల డబ్బు ఎంత దూరం మంచినీళ్ళు తాగినట్టు అడ్వర్టైజ్మెంట్ రూపంలో, స్టిక్కర్ రూపంలోన, ఇప్పుడు ల్యాండ్ యాక్టింగ్లోన అన్నీ చూసినాం మనమంతా. వీళ్ళ మనకి నీతులు చెప్పేది. ఈ బూతులు రాని రోజమ్మ కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంతమంది వచ్చి సేవ చేస్తున్నారు ఆడ, చేసేవాళ్ళు చేయనీరు. ప్రకృతి విపరీతం, ప్రజలు తప్పది, ప్రజలు కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంటుంది. ప్రజలు కూడా లయ తప్పినారు కాబట్టి ఆ వీరభద్ర విజయంతో కూటమి విజయం అయింది. కానీ ప్రజల మార్పు రాలేదు. నిజంగా ప్రజల మార్పు వచ్చింటే చంద్రబాబు హ్యాష్ ట్యాగ్ చేసి మార్పు ఏమనాలా, మాకు పోలవరం కట్టు స్వామి, మాకు అమరావతి కట్టు స్వామి, మా పిల్లల భవిష్యత్తు అని అడిగితే అది నిజమైన మార్పు. అది ఫస్ట్ అలవాటు చేసుకోండి.